ఇది ఎల్ఐసి వెంకటరెడ్డి గ్యాస్ గోడౌను. అది మెయిన్ రోడ్డు. ఆర్సీ ఉండేది మెయిన్ రోడ్డు. ఇటుపక్క ఈ కంప చెట్లు ఉండేది నాదే 5 సెంట్ల స్థలము, దక్షిణం పేసు. దానికి ఎదురుగా నా స్థలానికి ఎదురుగా స్వరూపరెడ్డి సార్ ఇండ్లు. ఇది నా స్థలం కాడికి ఇది మినీ శివరంగారెడ్డి నాకు కొన్నది. యాప్ చెట్టు అవుకల నుంచి ఆ కట్టిన ఇండ్లు, కట్టిన దక్షిణ పేసు కట్టిన ఇండ్లు కూడా కట్టే కన్స్ట్రక్షన్ ఉండేది కూడా నా స్థలంలోనే కట్టిన అక్రమంగా. నాకు అమ్మిన స్థలాన్ని మినీ శివరంగారెడ్డి అనేవాడు మోసగాడు చీటరోడు. నాకు అమ్మిన స్థలాన్ని అంతకుముందు జాయింట్ రిజిస్ట్రేషన్ అనేది తెలియకుండా నాకు నమ్మించి నాతో డబ్బులు తీసుకొని నాకు అగ్రిమెంట్ రాసిచ్చి తర్వాత మళ్ళీ నాకు ఆ కట్టే బిల్డింగులు కూడా నా దాంట్లోకే ఉన్నాయి. ఆ వైట్ ఎన్ని పడగొట్టిన అవి కూడా నా దాంట్లోకే ఉన్నాయి. నాకు మొత్తం 20-25 సెంట్ల వరకు రావాలి. నా కాడ డబ్బులు తీసుకొని 1,12,000 రూపాయలు, దాదాపు 1,20,000 రూపాయలు లెక్క తీసుకున్నాడు. సెంటు 4,000 రూపాయల కాడికి 1,20,000 రూపాయలు లెక్క తీసుకున్నాడు. వీడు నాకు చేసిన మోసం. ఈ కట్టిందంతా కూడా నా దాంట్లోకి. ఎప్పుడైనా సరే దీన్ని పడగొట్టిస్తా, ఖచ్చితంగా పడగొట్టిస్తా. దీని వెనక ఉండే స్థలం అంతా కూడా నాదే. దక్షిణం రోడ్డు, పరమట రోడ్డు. ఆ పరమట ఉండే రోడ్డు అక్కడ కట్టిన పోలీస్ ఆయన కట్టిన బిల్డింగ్ కూడా ఆ రోడ్లోకి సంబంధించిందే. ఇది తిమ్మాపురం, గిద్దలూరు నుంచి తిమ్మాపురం కొత్తపల్లి వరకు రోడ్డు. ఇది 21 లింకుల రోడ్డు. ఆ రోడ్డును కూడా అమ్ముకున్నాడు మినిగి శివరంగారెడ్డి. ఇక్కడ ఈ ఆర్సీ స్తంభాలు ఉండే, ఈ పోల్స్ ఉండేటి దాని కానించి ఇటు పక్కకు ఉండే సిమెంట్ రోడ్డు, 21 లింకుల సిమెంట్ రోడ్డు ఇది. ఈ సిమెంట్ రోడ్డు తర్వాత ఆ కట్టిన బిల్డింగ్ అంతా ఆ పోలీసు ఆ ఎదురుగాను వచ్చిన బిల్డింగ్ అంతా కూడా రోడ్లకు సంబంధించింది. ఈ గోడలు కూడా రోడ్లకు సంబంధించిందే. రోడ్డు కూడా అమ్ముకున్నాడు ఈ శివరంగారెడ్డి అంటాడు. మినిగి శివరంగారెడ్డి, గంగంపల్లె, రాచర్ల మండలం కాంట్రాక్టరు. నా పేరు రామేశ్వరరెడ్డి, కర్నూలులో ఉంటాను నేను. నా ఫోన్ నెంబర్ 9440225707. ఎవరైనా సరే ఫోన్ చేస్తే వివరాల కోసం ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఈ మినిగ శివరంగారెడ్డి చేసే మోసాలు, వీడు చేసిన చీటింగ్లు ఇంకా ఎక్కడ ఉన్నా కానీ బయటపడుతుంది. ఆ కాశిరెడ్డి కుంటంతా కబ్జా చేసింది కూడా ఈ మినిగ శివరంగారెడ్డేను. అది కూడా లేపిస్తాము. ఆ కాశిరెడ్డి కుంటంతా కూడా కబ్జా చేసిందని లేపిస్తాము, కాపాడుతాం ఖచ్చితంగా. అది ప్రజా ప్రాపర్టీ, పబ్లిక్ ప్రాపర్టీని. ఈ బిల్డింగులు కూడా పడగొట్టిస్తాం ఖచ్చితంగా. ఆ బిల్డింగులు పడగొట్టించాము. వీడెవడో పెద్ద హత్యలు చేసిందంట. ఈ హత్యలు చేసి నేరస్తుడంట వీడు. ఈ స్థలాలు కొన్నోళ్ళు వాళ్ళతో ఈ బోర్లు వేసిండ్రు. బోర్లు గీర్లు అన్ని బెరికేపిస్తాము, స్థలాలన్నీ బెరికేపిస్తాం ఖచ్చితంగా. వాడు బిల్డింగులు కట్టినా కానీ బుల్డోజర్ పెట్టి పడగొట్టిస్తాం ఖచ్చితంగా. వదలం. ఈ కట్టిన బిల్డింగ్ కూడా పడగొట్టిస్తాం. దీని బిల్డింగ్ వెనకిది కూడా పడగొట్టిస్తాం. ఎవడు అమ్ముకున్నా, అమ్మినా కానీ కొన్నా కానీ ఎవరిని పోనీయం, వదలం. వాళ్ళకు తెలిసి సమస్యలు ఉండాలని తెలిసి కూడా నాకు శివరంగారెడ్డికి పెండింగ్ ఉండాలని తెలిసి కూడా కొన్నారు. ఎందుకంటే ఏముందో మంది సొమ్ము కదా. మంది సొమ్ము అక్కడ ఇప్పుడు ఆ కట్టిన దాంట్లో ఆడ పైన ఒకటి గుడ్డ లెక్క ఉంది. ఆ నుంచి ఆ పిల్లర్స్ లెక్క కానొచ్చేది. అక్కడి నుంచి ఈ రోడ్డు వరకు వీడికి నాది. ఈ నుంచి ఇట్లా దాదాపు 90 అడుగుల పైన ఇది. అట్లు 90 అడుగులు, 100 అడుగులు అట్లుంటుంది. 100 అడుగులు 90 అడుగులు. ఈ మొత్తం నాదే స్థలం.